హాయ్ అండి, అందరికీ హాయ్. నమస్కారం. నా పేరు దీపిక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన లైఫ్ 123. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియోలో మీకు ఏ చిన్న పార్ట్ నచ్చినా ప్లీజ్ అండి లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ఇప్పుడు చికెన్ గ్రేవీ కర్రీ చూద్దామండి. కొంచెం ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, సాజీరా ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు కలుపుకొని చికెన్ దాంట్లో వేసి మంచిగా కలపాలి. అది కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఉంచి దాంట్లో కారం, మనం తినేంత కారాన్ని వేసుకొని అది కలపాలి. మంచిగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసి మళ్ళీ కలుపుకోవాలి. అయితే చికెన్ కర్రీ వండేటప్పుడు అందులో బగారాకి సంబంధించినవి చెక్క, లవంగాలు, ఇలాచి అవి వేస్తే దాని టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. అది కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. అందులో కొంచెం కరివేపాకు, కొత్తిమీర, చికెన్ మసాలా వేసి మంచిగా కలపాలి. కలిపిన తర్వాత అందులోనే కొంచెం కొబ్బరి పొడి వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి ఉడికించుకోవాలండి. చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. అయితే బిర్యానీ ప్రాసెస్ చూద్దాం. ఒక బగోన్లోకి చికెన్ బాగా కడిగి వేసాను. అందులో సాజీరా, చెక్క, బిర్యానీ ఆకు, అనాస పువ్వు, లవంగాలు, ఇలాచి, ధనియాల పౌడర్ 2 స్పూన్స్ వేసాను. చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, అందులోనే మీరు తినే కారాన్ని బట్టి స్పైసీగా ఉండాలనుకుంటే కారం కొంచెం ఎక్కువగా వేయండి. మేము స్పైసీగానే తింటాం, అందుకే 2 స్పూన్స్ వేసాను. అందులోనే పసుపు వేయాలి. రుచికి సరిపడా సాల్ట్, కొత్తిమీర, కరివేపాకు, పెరుగు 2 స్పూన్స్ వేసాను. చూసాను కదా గరిట, ఆ గరిటతో 2 స్పూన్స్ వేసాను. నిమ్మకాయ పూర్తిగా ఒక నిమ్మకాయ వేసేయాలి. వేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలి. దాన్ని చేయితో కలిపితేనే బాగా మిక్స్ అవుతుందండి, అందుకే చేయితో కలిపాను.
కలిపిన తర్వాత 1 అవర్ పక్కన ఉంచాను. ఆ తర్వాత బాస్మతి రైస్ కూడా నేను 1 అవర్ ముందే నానబెట్టి పెట్టాను. అయితే బాస్మతి రైస్ ఉడకడానికి మనం రైస్ క్వాంటిటీ ఎంత తీసుకుంటామో దానికి డబుల్ వాటర్ తీసుకోవాలి. అందులో సాజీరా, కొంచెం ఆయిల్, నిమ్మకాయ రసం పిండి, సాల్ట్, మనం రైస్ ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో దానికి కొంచెం ఎక్కువ వేయాలండి, వాటర్ వంపేస్తాం కాబట్టి. దాల్చిన చెక్క వేసి బాగా మరిగించుకోవాలి. అయితే నేను సెకండ్ స్టవ్ పైన చికెన్ ఆల్రెడీ ఉడికించుకుంటున్నాను. అది ఉడికిన తర్వాత ఈ రైస్ అందులో యాడ్ చేస్తే సరిపోతుంది. అయితే వాటర్ బాగా బాయిల్ అయ్యాయి. దాంట్లో బాస్మతి బియ్యం యాడ్ చేశాను. ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని దాన్ని ఉడికించుకోవాలి. అయితే రైస్ చికెన్లో ఉన్న వాటర్ని బట్టి రైస్ ఉడికించుకోవాలండి. నాకు ఆల్రెడీ చికెన్ దాంట్లో వాటర్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి రైస్ ఫస్ట్ నేను 50% ఉడికించుకున్నాను. ఎందుకంటే వాటర్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి 70% ఉడికించుకుంటే వాటర్ చికెన్ గ్రేవీలో రైస్ ఇంకా కొంచెం మెత్తగా అవుతుంది. అందుకనే చికెన్ కర్రీలో వాటర్ ఉంది కాబట్టి నేను 50% రైస్ ఉడికించుకొని ఫస్ట్ 50% రైస్ని కొద్దిగా తీసి చికెన్ కర్రీలో వేసేస్తున్నాను. టూ లేయర్స్ లాగా వేసుకుంటానన్నమాట. ఫస్ట్ లేయర్ 50% ఉడికించుకొని వేసుకుంటాను. తర్వాత సెకండ్ లేయర్ ఇంకో కొంచెం బాయిల్ చేసి 70-80% ఉడికించుకొని వేసుకుంటాను. అయితే అందులో కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్ వేసి మూత పెట్టేయాలి. అది 70% రైస్ ఉడికిన తర్వాత మొత్తం రైస్ ఈ చికెన్ దాంట్లో వేసేయాలి. ఇప్పుడు మొత్తం రైస్ దాంట్లో వేసేస్తున్నాను చికెన్లో. వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటే చికెన్లో మనం 70% ఉడికించాల్సిన అవసరం లేదు. 50% మాత్రమే ఉడికించి వేయాలి. వాటర్ కంటెంట్ తక్కువగా ఉంటే 70% ఉడికించి వేసుకుంటే సరిపోతుందండి. అయితే అందులో కొంచెం కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్ వేసాను. వేసిన తర్వాత బిర్యానీ అంటేనే నెయ్యి కదండి, ఆ క్లిప్పింగ్ మిస్ అయినట్టుంది. నెయ్యి వేసుకోవాలి. వేసుకొని 15 మినిట్స్, 5 మినిట్స్ హై ఫ్లేమ్లో, 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి చేస్తే బిర్యానీ దమ్ బిర్యానీ రెడీ అవుతుందండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత 10 మినిట్స్ వదిలేయాలి. అది బాగా దమ్ అయ్యి అది